రేవంత్ రెడ్డి నియంత వైఖరి రేవంత్ రెడ్డి నియంత దొంగల రాజ్యం దోపిడి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రేవంత్ రెడ్డి ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం రేవంత్ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమి రాజ్యం నిన్న ప్రజల పక్షాన మాట్లాడినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే స్పీకర్ గారు సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్కు నిరసనగా ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మా జోగురామన్న గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందర సర్కారు యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ కూడా చేస్తలేదని చెప్పి ప్రజల పక్షాన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడితే రైతు పంట పొలాలు ఎండిపోయి నానా అవస్థ ఇబ్బందుల పాలవుతూ ఉంటే రైతులకు ఆదుకునే ప్రభుత్వం ఆదుకోక నిరంకుశంగా పరిపాలిస్తూ ఉన్నది. ప్రజలకు, వ్యవసాయదారులకు, రైతు కూలీలకు కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతు రుణమాఫీ కూడా చేయనటువంటి ప్రభుత్వం ఇవాళ గవర్నర్ గారితో రైతు రుణమాఫీ అయిపోయింది, కంప్లీట్గా 100% అయిపోయిందని కూడా ప్రసంగంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా